గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవరా. ఈ చిత్రం యొక్క విజువల్ ఎఫెక్ట్స్ పనులు విడుదల గడువుకు చేరుకోవడంతో శరవేగంగా సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక అక్టోబర్ 10న విడుదలకు సెట్ చేయబడింది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నార్థర్ సర్క్యూట్లో విడుదల చేయడంలో ఈ చిత్రం ఇప్పటికే థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామును లాక్ చేస్తుంది. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటి? ఇద్దరు అగ్ర తెలుగు నిర్మాతలు దిల్ రాజు మరియు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను చేజిక్కించుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో దిల్ రాజు వైజాగ్ ప్రాంతం పాటు నైజాం హక్కులను పొందడంపై దృష్టి పెట్టాడు. కానీ ఈ రోజుల్లో అతను పెద్ద సినిమాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన మొత్తం థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేస్తూ ఉన్నాడు. ఇక మైత్రి కూడా కొన్ని ఏరియాలకు మాత్రమే వాటాలు తీసుకోకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోని సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడట. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ కి చెందినటువంటి నాగవంశీ కూడా హక్కులను పొందే రేసులో ఉన్నాడని మరియు అతను కూడా డీల్ కు దగ్గరగా ఉన్నాడని మేము కూడా వార్తలు వింటూ ఉన్నాం. అయితే హక్కుల కోసం పోటీ పెరగడంతో రిపోర్టుల ప్రకారం ఏషియన్ సురేష్ బాబు మరియు మరికొందరు ఇతర ఆటగాళ్లు సీన్లోకి దూకడంతో దేవరా మేకర్స్ థియేట్రికల్ హక్కులను విక్రయించడానికి దాదాపు 120 కోట్లు అడుగుతున్నట్లు చెబుతున్నారు. మరియు ఆ పెట్టుబడిని తిరిగి పొందాలంటే ఎవరైనా ఆ ధరకు కొనుగోలు చేయాల్సిందేనంట. మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ నుండి దాదాపు 200 కోట్లు వసూలు చేయాలి. ఇక కొరటాల శివ దర్శకత్వం వహించినటువంటి దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గాను నటిస్తుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగాను నటిస్తూ ఉన్నారు.